హైదరాబాద్ సిటీ కమిషనర్కి ఇంకా జిహెచ్ఎంసి వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్. జిహెచ్ఎంసి వాళ్ళు వేస్ట్లే, మీరు రోడ్ల మీద వర్షం వచ్చినప్పుడు నీళ్ళు నిండినప్పుడు మీరు కూడా కనబడరు, అందరు అబ్స్కాండింగ్ అవుతారు. పాపం ట్రాఫిక్ పోలీస్ వాళ్ళే మొత్తం క్లియర్ చేస్తూ ఉంటారు, మీరు వేస్ట్గా వెళ్ళే. ఇప్పుడు కమిషనర్కి ఒక చిన్న రిక్వెస్ట్. చాలామంది పెట్ డాగ్స్ ఇంట్లో పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారో అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ. వాళ్ళు ఆ కుక్కలని లాట్రిన్ టాయిలెట్ చేయించడానికి బయటికి తీసుకొస్తారు స్ట్రీట్ల మీద. ఇప్పుడు మనం మనుషులము ఎక్కడన్నా ఎవరిదైనా ఇంటి గోడ పక్కన ఉచ్చబోస్తే ఓపెన్ ప్లాట్లో ఉచ్చబోసినా అందరికీ మండుతుంది. కానీ వీళ్ళు కుక్కలు తీసుకొచ్చి మన కార్ల మీదనే ఉచ్చబోపిస్తారు, ఆ రోడ్ల మీదనే లాట్రిన్ చేపిస్తారు. స్ట్రీట్ డాగ్స్ అని ఉన్నాయో అది మూలకు పోయి లాట్రిన్ చేస్తారు, రోడ్ల మీద చేయదు. ఈ పెట్ డాగ్సే రోడ్ల మీద చేపించేది. వీళ్ళకి రూల్స్ పెట్టండి. ఆ కుక్కలు కానీ బయటికి తీసుకొస్తే కంపల్సరీ దాని మూతికి మాస్క్ ఉండాలా. ఎందుకంటే టాయిలెట్ లాట్రిన్ మూతులకేనైతే చేయదు కదా, మరి మూత ఎందుకు దానికి ఓపెన్? దాని ఓనర్ పక్కకేని పోతుంటే అది లటుకుని అందుకుంటాయి, చాలా అగ్రెసివ్గా దారుణంగా కరుస్తాయి. అప్పుడు పరిస్థితి ఏంది? కుక్క కరిస్తే బాడీ బిల్డర్ అయితే కాడు కదా, ఎవడు చచ్చిపోతాడు కదా. అందుకే మాస్క్ లేని కుక్కకి, పెట్ డాగ్కి 1000 రూపీస్ ఫైన్. ఒకవేళ కుక్క కరిస్తే దానికి అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టాలని రిక్వెస్ట్ నాది.